నత్తి పకోడి అని చాలా మంది పిలిచే వైఎస్ జగన్ విచిత్రమైన వేషాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడే అంధకారంలో ఉన్నట్లుగా ప్రవర్తించేవాడు. అధికారం పోయిన తర్వాత మరీ దారుణంగా తయారయ్యాడు. ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ నవ్వాలో, ఎక్కడ బాధపడాలో కూడా తెలియని వ్యక్తి కాబట్టే ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నంతకాలం కొడుకు పేరు చెబితేనే చికాకు పడేవాడు. ఆంధ్రుల కర్మకాలి ఈ దరిద్రాన్ని 5 ఏళ్ల పాటు నెత్తిన పెట్టుకోవాల్సి వచ్చింది. 5 ఏళ్ల దరిద్రం వదిలిపోయింది కదా అని ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇతగాడు ఆంధ్రులకు ఇవ్వటం లేదు. ఏదో ఒక రచ్చ చేస్తూ తన శాడిజాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. మొన్న మధ్య వైజాగ్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం సహాయ కార్యక్రమాల్లో కావచ్చు, ఎక్స్గ్రేషియా విషయంలో కావచ్చు, ఇలా ఏ విషయంలో అయినా ప్రశంసనీయంగా పనిచేసింది. ఆ సమయంలో జగన్ చేసిన పనేంటి? తన విషపు మీడియాలో సాధ్యమైనంత విషయం కుమ్మరించటం, ఆ తర్వాత బాధితుల పరామర్శ పేరుతో ఆసుపత్రికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో పలకరించటం, దీనికి తోడు ఈయన గారు ట్రేడ్ మార్క్ అయిన నెత్తిన చెయ్యి పెట్టి దీవించటం. గుడ్లవల్లేరు కాలేజీ హాస్టల్ విషయంలో కూడా జగన్ తీరిదే. అసలు అక్కడ జరిగిందొకటి, జగన్ మీడియా విషపు నాగు కక్కిన విషయం మరొకటి. ఒక పక్క కాలేజీలో ఆడపిల్లల్లో భయాందోళన తొలగించే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే, ఈ శాడిస్ట్ తాలూకా పరమ శాడిస్ట్ మీడియా కట్టుకథలు అల్లి ప్రచారం చేసింది. ఆడపిల్లలు ఇంకా ఆందోళనకు గురయ్యేలా చేసింది. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఈ సైకో జగన్ చేతికి కాలనాగు లాంటి మీడియా దొరికింది. ఇప్పుడు విజయవాడ వరదల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటే, జగన్ మీడియా తనదైన శైలిలో విషం కలిపిన కథనాలు వండి వడ్డిస్తోంది. ఇక జగన్ అయ్యగారు వరద ప్రభావిత ప్రాంతాలకు పిక్నిక్ వచ్చినట్లుగా వచ్చాడు. అలా కారులోంచి కిందకు దిగాడు. అక్కడ కష్టాల్లో ఉన్నవారిని తనదైన చిక్కటి చిరునవ్వుతో పలకరించాడు. తన చేతికి అందుబాటులో ఉన్నవారి నెత్తిన చేతులు పెట్టి దీవించి మళ్లీ తన కారుకి వెళ్లిపోయాడు. రేపు లండన్ వెళ్తున్నాడు కదా, దానికి సంబంధించిన సామాను సర్దుకునే బిజీలో ఉన్నట్టున్నాడు బిడ్డ. ఈ వీరుడు ఎక్కడికొచ్చినా దిక్కుమాలిన నవ్వొకటి నవ్వుతూ జనాన్ని ఇరిటేషన్కు గురి చేస్తున్నాడు. ఏ సందర్భంలో ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియని ఈ నత్తి పకోడీకి నెత్తిన చేతులు పెట్టి ఈ దిక్కుమాలిన దీవించే అలవాటేంటో. ఎక్కడికి వెళ్ళినా నెత్తిన చేతులు పెట్టడం, దీవించేయటం. 5 ఏళ్లు జనం నెత్తిన చేతులు పెట్టింది సరిపోనట్టుంది.